గ్రాడ్యుయేట్ అవుతున్నాను. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే నా గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ అనమాట. సో ఫైనల్లీ నేను గ్రాడ్యుయేట్ అవుతున్నాను. సో మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి. అఫీషియల్ ఈరోజు అయితే గ్రాడ్యుయేషన్ డే కాదు, కానీ ఏంటి అంటే ఒక గుడ్ థింగ్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటి అంటే నా కరెంట్ ఎంప్లాయర్, నా ప్రెసెంట్ ఎంప్లాయర్ అయితే నా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తాము అని చెప్పేసి సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు. ఆల్దో నాకు అఫ్కోర్స్ చెప్పాల్సిందే కదా, కానీ నాకు తెలియకుండా వాళ్ళు నాకు సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేసి అనుష ఇలా పార్టీ ఉంది, సో యూ హ్యావ్ టు కమ్ అని చెప్పేసి అయితే చెప్పారు. సో నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి, అండ్ ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ నేను మీతో కూడా షేర్ చేసుకోవాలి అండ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉండాలి అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీతో కూడా షేర్ చేసుకున్నట్టు అవుతుంది కదా నా టీమ్ మెంబర్స్ అందరినీ అని చెప్పేసి. సో నా గ్రాడ్యుయేషన్ అఫీషియల్లీ అయితే May 3rd అనమాట, అండ్ ఈరోజు May 1st. సో ఇది గ్రాడ్యుయేషన్ పార్ట్ 1 అండ్ గ్రాడ్యుయేషన్ పార్ట్ 2గా పెడదాం అనేసి అయితే అనుకుంటున్నాను. సో చాలా కన్ఫ్యూజన్ తర్వాత ఇక్కడ నా బట్టలు కనిపిస్తున్నాయి కదా, సో ఇదైతే వేసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను. సో క్లాసీగా ఒక క్రీమ్ టాప్ అండ్ టర్టిల్ నెక్ టాప్ అండ్ బ్లూ జీన్స్గా వేసేద్దాం అనేసి అయితే డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ చాలా ప్యాకేజెస్ వచ్చాయి అండ్ చెప్పాను కదా, మా తమ్ముడు కూడా యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ అవుతున్నాడు. ఫ్యామిలీ కూడా వచ్చింది ఇక్కడికి. గ్రాడ్యుయేషన్స్ ఒకటే రోజు అనమాట, అన్ఫార్చునేట్లీ. సో కాస్ మొత్తానికైతే రెడీ అయిపోయాను, రెడీ టు గో అనమాట. దానికంటే ముందు నా అవుట్ఫిట్ చూపిస్తాను. దిస్ ఈస్ మై అవుట్ఫిట్, బ్లూ జీన్స్, క్రీమ్ కలర్ టర్టిల్ నెక్ టాప్ అండ్ ఐమ్ రెడీ టు గో అనమాట. నేనైతే ఇప్పుడు రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. Excited. వాచ్ మర్చిపోయినా. నా నడుస్తుంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందో అసలుకి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అసలు నా టీమ్కి, నా కోసం ఇంత హార్డ్ వర్క్ చేసి ఇలా పార్టీ ఆర్గనైజ్ చేయడం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట అండ్ అ బిట్ ఎమోషనల్ కూడా. సో లెట్స్ గో. Maybe that's why it took me a while. Here you go. Oh, thank you, Susie. Thank you. Oh, it's been a long time since someone presented me. Good. We do a little card and then got you a couple little special treats. It's a big milestone for graduating. It is. Yeah, even I realized, oh, it's a big milestone. Yes, it is. Not everybody does that. It's so nice visiting you on this bag. Thank you so much. Oh, Bob. Oh, I'm so happy. I got to see him in person in San Diego, so he got to sign it. సో గైస్ చూసారు కదా, ఐమ్ జస్ట్ స్పీచ్లెస్ అండ్ ఎమోషనల్ అనమాట. ఇట్స్ నాట్ ద సర్ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయలేదని కాదు, బట్ ఎఫర్ట్స్ అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఎఫర్ట్స్ నా మీద పెడతారనేసి అయితే నేను అనుకోలేదు. బట్ టు బీ ఫ్రాంక్, నన్ను అయితే ఎప్పటికీ వాళ్ళు కంటికి రెప్పలాగా చూసుకున్నారనమాట. నేను మాస్టర్స్కి వచ్చింది ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అయితే నేనైతే చెప్పగలను. అందుకే ఆ మాస్టర్స్ అన్న రీజన్ వల్లే నేనైతే నా లైఫ్లో
ఫ్యూ ఆఫ్ ద వెరీ మోస్ట్ హెల్ప్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్ అయితే కలిసాను. ఏంటి అంటే నన్ను పిన్ టు పిన్ ప్రతిదీ A to Z నన్ను ప్రతిదీ జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకున్నారనమాట. అలాంటి పీపుల్ అయితే నాకు ఈ మాస్టర్స్లో అయితే కలిశారు. అందులో వన్ ఆఫ్ దెమ్ నా కొలీగ్స్ అనమాట. నేను ప్రతిదీ చిన్న ఇష్యూ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళకైతే చూసుకున్నారు. మా మమ్మీ డాడీ లేని లోటును అయితే తీర్చారనమాట. అండ్ రియల్లీ మీన్ ఇట్. వాళ్ళతో నేను ప్రొఫెషనల్లీ కనెక్టెడ్గా ఉన్నా లేకపోయినా పర్సనలీ అయితే వాళ్ళ కోసం ఐమ్ ఆల్వేస్ రెడీ ఫర్ దెమ్ అనమాట. అండ్ రియల్లీ మీన్ ఇట్ కూడా. వాళ్ళు నాతో ఉన్నా లేకపోయినా ఐమ్ 100% షూర్ వాళ్ళ బ్లెస్సింగ్స్ నాతో 100% ఉంటాయి అని చెప్పేసి. ఈ రోజు తర్వాత ఏం అర్థమైందంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి. అండ్ ఈరోజు అయితే కన్ఫర్మ్ అయింది దాట్ వాళ్ళు నేను గ్రాడ్ అయ్యాక వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. దాట్ అరే అనూష ఎంత లైఫ్లో అహెడ్ వెళ్ళాలి అనేసి, దే వాంట్ మీ టు గో అహెడ్ అనేసి ఎంత అనుకుంటున్నారు అనేసి నాకైతే అర్థమైంది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అనమాట. ఇదంతా అయింది మాస్టర్స్ వల్ల. సో ఐ థింక్ మాస్టర్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ నేనైతే అనుకుంటాను. అండ్ దీని గురించి అయితే నేనేం చెప్పలేను. అండ్ దిస్ ఇస్ ఇట్. సో ఇది జస్ట్ నా చిన్న గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ కదా. సో అఫీషియల్ గ్రాడ్యుయేషన్ అయితే ఆఫ్టర్ 2 days ఉంది. సో అది పార్ట్ 2లో కలుద్దాము. బాయ్.